ఒక స్టడీ ప్రకారము భారతదేశంలో కేవలము 15% బిజినెస్లు మాత్రమే 100కి 15 బిజినెస్లు మాత్రమే 5 సంవత్సరాల తర్వాత బ్రతికి బట్టగడుగుతున్నాయి. అంటే ఈ 15% మాత్రమే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ప్రాఫిట్స్‌లో ఉంటున్నాయి. 85% బిజినెస్‌లు ఫెయిల్ అవుతున్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? భారతదేశంలో ఉన్న ఎంఎస్ఎంఈ స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ సంబంధించిన డిపార్ట్‌మెంటే చెప్తుంది. ఓకే. అదేవిధంగా ఇంకొక చాలా ఇంపార్టెంటు స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను. అదేంటంటే 88% మంది స్మాల్, మీడియం బిజినెస్‌లు ఇండియాలో సరైన సేల్స్ సిస్టమ్ లేక సఫర్ అవుతున్నాయి. 88% బిజినెస్‌లు ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఇది సరైన సేల్స్ సిస్టమ్ లేవు అని చెప్పి కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ చెప్తుంది. అదేవిధంగా గూగుల్ వాళ్ళు ఎస్ఎంఈ 2022 రిపోర్ట్‌లో కూడా చెప్పారు. అదేవిధంగా అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంది అంటే 10% స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి మాత్రమే తెలుసు వాళ్ళ యొక్క మార్కెటింగ్, సేల్స్ గురించి ఎగ్జాక్ట్‌గా ఎలా మాట్లాడాలి, ఎలాంటి మెసేజ్ మార్కెటింగ్‌లో, సేల్స్‌లో వెళ్ళాలి అనేది. యువర్ స్టోరీ ఢిల్లీ వాళ్ళు చేసిన ఎన్‌సీఆర్‌తో కలిసి చేసిన సర్వేలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. అంటే అర్థం ఏంటి? అసలు బిజినెస్‌లు బ్రతికుండే ఛాన్స్ 85% లేదు. 15% మాత్రమే ఉంది భారతదేశంలో స్మాల్, మీడియం బిజినెస్‌లో. 2 సేల్స్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు బిజినెస్‌ల్లో 88% మందికి. అదేవిధంగా మన ప్రొడక్టు, మన సర్వీసు ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయం ఎదుటి వాళ్ళకి తెలియట్లేదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, సేల్స్ కోచ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎగ్జాక్ట్‌గా ఈ సమస్యల్లోంచి బయటికి రావాలో తెలుసుకుంటారు. దాదాపు 7,000కి పైగా బిజినెస్‌లు, స్మాల్ వర్క్షాప్స్ నుంచి నా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ వరకు, ఇంటెన్సివ్ కోచింగ్ వరకు నేర్చుకున్నారు. ఈ అనుభవంతోటి అదేవిధంగా 25,000కి పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. వాళ్ళలో దాదాపు 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు. వీళ్ళతోటి ఫోన్ కాల్స్‌లో మాట్లాడిన అనుభవంతోటి నేను మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా, క్లియర్‌గా షేర్ చేయదలుచుకున్నాను. ఏంటి అంటే ఒక సింపుల్, ఎఫెక్టివ్ ఫ్రేమ్‌వర్క్ కాబట్టి మీరు ఈ ఫెయిల్యూర్ దశలో ఉండే బిజినెస్‌ల్లో మీ బిజినెస్ ఉండకుండా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలి అనేది. ఓకేనా? దీంట్లో భాగంగా చాలా సింపుల్‌గా మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, వై డూ ఈవెన్ గుడ్ బిజినెసెస్ ఫెయిల్? ఎందుకు మంచి బిజినెస్‌లు కూడా ఫెయిల్ అవుతాయి? మీ ప్రొడక్ట్ ఏంటి? మీ సర్వీస్ ఏంటి? మీరు బీ బిజినెస్‌లో ఉన్నారా? అంటే మీ బిజినెస్ ఇంకొక బిజినెస్‌కి అమ్ముతుందా? బీ బిజినెస్‌లో ఉన్నారా? మీ బిజినెసు కన్జ్యూమర్స్‌కి డైరెక్ట్‌గా అమ్ముతుందా? లేదు, ఈ 2 కాదు. నేను డీలర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు. సో, ఛానల్‌కి ఇస్తున్నాను. లేకపోతే ఫ్రాంచైజీ రన్ చేస్తున్నారు. ఏ మోడల్‌లో మీ బిజినెస్ చేస్తున్నారు? ఏ మోడల్‌లో చేసినప్పటికి కూడా మీ మంచి బిజినెసే ఎందుకు ఫెయిల్ అవుతుంది? హౌ ఆర్ యూ కాంపిటీటర్స్ ఆర్ సెల్లింగ్? మీ కాంపిటీటర్స్ ఎలా సెల్ చేస్తున్నారు? ఎలా మార్కెట్ చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ స్పెషలైజేషన్? మీ ప్రత్యేకత ఏంటి అంటే చెప్పటానికి మీ దగ్గర ఎగ్జాక్ట్‌గా ఏముంది? ఇది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఎవ్రీవన్ ఈజ్ ప్రమోటింగ్ దేర్ బిజినెసెస్, డైరెక్ట్‌లీ సెల్లింగ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. బట్ యువర్ బయ్యర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు అండర్‌స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ కాంపిటీటర్. ప్రతి ఒక్కళ్ళు మీరేం చేస్తారు అంటే, నేను ఇన్సూరెన్స్ అమ్ముతున్నాను, నేను ప్లాట్ అమ్ముతున్నాను, నేను ఈ అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నాను, నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాను, నేను ఫిజియోథెరపిస్ట్‌ని, నేను డెంటిస్ట్‌ని, ఓకే. నేను పలానా ప్రొడక్ట్ ఇస్తున్నాను అని చెప్పి అందరిలాగానే మీరు కూడా చెప్తున్నారు. ఎలా చేస్తారు అంటే, నేను బెటర్ సర్వీస్ ఇస్తాను, బెటర్ క్వాలిటీ ఇస్తాను, అవైలబుల్ ఉంటాను 24 అవర్స్ అని చెప్తున్నారు. మీ కాంపిటీటర్స్ ఏం చెప్తున్నారనుకుంటున్నారు మీరు? మీ కాంపిటీటర్స్ వాళ్ళేం చెప్తున్నారు మీ ఇండస్ట్రీలో? మీ ప్రొడక్ట్, మీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఇదే చెప్తున్నారు. సో, ఇప్పుడు కస్టమర్‌కి అందరూ వాళ్ళ గురించి చెప్తున్నారు. నేనెక్కడ నిర్ణయం తీసుకోవాలి అంటే క్వెషన్ మార్క్. అర్థం కావట్లేదు. సో, ఇది మెయిన్ ప్రాబ్లమ్. చూడటానికి చాలా సింపుల్ సమస్యలాగా ఉంది గదా!
కానీ ఈ మెయిన్ ప్రాబ్లమే మీకు పెద్ద బ్యారియర్ లాగా అడ్డం ఉంది. మీకు మీ ఐడియల్ కస్టమర్స్‌కి మధ్యలో. కాబట్టి వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు వాళ్ళకి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇదొక పెద్ద బ్యారియర్ లాగా ఉంది మధ్యలో. ఓకేనా? సో, ఈ బ్యారియర్‌లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, యూ షుడ్ ఫస్ట్ నంబర్ 1 పాయింట్ రాసుకోండి. స్టార్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒకటి చెప్తాను నేను. ఈ సింపుల్ స్టార్ ఫ్రేమ్‌వర్క్, డీప్‌గా వెళ్తే ఇంకొక స్టార్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. నా కోచింగ్ క్లయింట్స్‌కి చెప్తాను. బట్ మీరెవ్వరైనా సరే ఫాలో అవ్వగలిగిన సింపుల్ స్టార్ ఫ్రేమ్‌వర్క్ నేను నీకిప్పుడు రివీల్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఎస్ అంటే సేల్స్ డిఫరెన్షియేటర్. సేల్స్ డిఫరెన్షియేటర్ అంటే మీ దగ్గర మాత్రమే ఎందుకు కొనాలి అనే దానికి మీ దగ్గర వై షుడ్ ఐ బై ఫ్రమ్ యూ. కస్టమర్ మెడలో ఒక బోర్డు ఉంది. కంటికి కనిపించిన ఒక బోర్డు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఏ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ లీడ్స్ మీకు ఫోన్ చేసినా, ఎవ్వరు మీకు వాట్సాప్లోనో లేకపోతే ఈమెయిల్ ద్వారానో వివరాలు అడిగినా, వాళ్ళ మెడలో ఒక బోర్డు ఉందని ఊహించుకోండి. మాట్లాడే వాళ్ళ మెడలో, మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మెడలో. అదేంటిది అంటే, వై షుడ్ ఐ బై ఫ్రమ్ యూ, నేను మీ దగ్గర ఎందుకు కొనాలి అని బోర్డు పెట్టుకున్నారనుకోండి. ఓకే. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఆ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రాంగ్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. దాన్ని నేను సేల్స్ డిఫరెన్షియేటర్ అని చెప్తున్నా. అందుకు కారణం ఏంటి అంటే, అది మీరు యూనిక్‌గా ఉంది అని చెప్పుకోవటం కాదు. అది వాళ్ళకి అనిపించాలి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అని. అందుకనే సేల్స్ డిఫరెన్షియేటర్ అని చెప్తున్నా. మార్కెట్ యొక్క అండర్‌స్టాండింగ్ బెటర్‌గా ఉండి, కస్టమర్ టార్గెటింగ్ అండర్‌స్టాండింగ్ బెటర్‌గా ఉండి, కస్టమర్ యొక్క పర్సోనా బాగా తెలిసి, ప్రొడక్ట్ లేదా సర్వీసు దానంతట అదే అమ్ముద్ది కదా అనుకుంటూ మీరు వెళ్ళొద్దు. దయచేసి స్ట్రాంగ్ డిఫరెన్షియేటర్ మీరు చెప్పటం కాదు, వాళ్ళు ఫీల్ అయ్యేది మీ దగ్గర ఉండాలి. మార్కెట్ ఫిట్ లేక బిజినెస్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, టాప్ 4 రీజన్స్ ఏమేంటి అంటే, మార్కెట్కి అవసరమైన ప్రొడక్ట్ సర్వీస్ లేకపోవటము, క్యాష్ ఫ్లో లేకపోవటము, సేల్స్ అండ్ మార్కెటింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటము, అట్ ది సేమ్ టైం వాల్యుబుల్ టీముని బిల్డ్ చేయలేకపోవడం. సరే, ఈ 4 జనరల్‌గా ఎన్ని ఫెయిల్యూర్ రేట్‌లో చూసుకుంటే ఇవే ఉంటాయి. ఎన్ని స్టడీస్ తీసినా గానీ. అయితే మీ ప్రొడక్ట్, మీ సర్వీస్ మంచిదే అని మీరు అనుకుంటే, ఆ సేల్స్ డిఫరెన్షియేటర్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేయాలి. ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంది. సేల్స్ డిఫరెన్షియేటర్ లేకపోతే ఫెయిల్ అవుద్ది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ది పర్సీవ్డ్ డిఫరెన్షియేటర్ ఫర్ యువర్ కస్టమర్? నా కస్టమర్‌కి పర్సీవ్డ్ డిఫరెన్షియేటర్ ఏమిస్తే ఎగ్జాక్ట్‌గా వాళ్ళు చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఈ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ బయింగ్ జర్నీలో ఇన్వాల్వ్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంపాక్ట్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. వాల్యూ జెన్యూన్‌గా ఫీల్ అవుతారు. 5,00,000 వాళ్ళు పెట్టారు అంటే 50,00,000 ఫీల్ అవుతారు. వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్? దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు థింక్. ఓకే. తర్వాత సెకండ్, స్టార్‌లో యెస్ సేల్స్ డిఫరెన్షియేటర్. సెకండ్ థింగ్, టార్గెటింగ్ రైట్. రైట్ టార్గెట్ మార్కెట్ లేకపోవటం. మీ దగ్గర సేల్స్ డిఫరెన్షియేటర్ ఉంది. మీ ప్రొడక్ట్ సర్వీస్ బెటర్‌గా ఉంది. చాలా మంచి ప్రొడక్ట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక రూ. 1,00,00,000 ప్రొడక్ట్ తీసుకెళ్ళి ఒక మధ్య తరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ప్రొ పుష్ చేశారనుకోండి, కష్టం. అదే హ్మ్, ఒక రూ. 1,00,00,000 ఇల్లు కొందాం అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక 3,00,000, 4,00,000 లోపులో ఉండే ఫార్మ్ ల్యాండ్ పీసుల గురించి మాట్లాడాలనుకోండి, కష్టం. మీరు అనుకోవచ్చు కొంతమంది, రూ. 1,00,00,000కి ఎక్కువ ఫార్మ్ ల్యాండ్స్ వస్తాయి కదండీ అని. ఆ ఫార్మ్ ల్యాండ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్స్ 100 వివరాలు తెలుసుకొని, వాళ్ళే ఫార్మ్ ల్యాండ్ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, మనము వాల్యూ ఎలా బిల్డ్ చేస్తున్నాము అనేది సెన్సిబుల్‌గా అనిపించాలి. రైట్ పీపుల్‌కి అది టార్గెట్ అవ్వాలి. ఎందుకు టార్గెట్ అవ్వాలి రైట్ పీపుల్‌కి అంటే, ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ అవసరమే, ప్రతి ఒక్కళ్ళకి ప్లాట్స్ అవసరమే, ప్రతి ఒక్కళ్ళకి ఇంటీరియర్ డెకరేషన్ అవసరమే, ప్రతి ఒక్కళ్ళకి ఫోటోగ్రాఫ్స్ అవసరమే, ప్రతి ఒక్కళ్ళకి తిండి తినటం అవసరమే. కాబట్టి నా హోటల్‌లోకి అందరూ రావచ్చు అని పెడితే అది బావుంటదా? లేకపోతే ఈ ఏరియాలో ఉన్న పాపులేషన్ ఎంత? ఆ పాపులేషన్‌లో నేను పెట్టాలనుకున్నది రెస్టారెంట్ కాబట్టి, ఈ రెస్టారెంట్‌లో నేను తీసుకునే స్పెషలైజేషను బ్రేక్‌ఫాస్ట్‌లు కాబట్టి, ఈ బ్రేక్‌ఫాస్ట్‌లకి సంబంధించిన హోటల్ నేను రన్ చేసినప్పుడు, ఎవరు టార్గెట్ ఆడియన్సు? ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. ఇద్దరూ బయటికెళ్తారు. పిల్లలేమో స్కూల్‌కెళ్తారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్‌తో నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి? లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉన్న లొకేషను కాబట్టి ఎలాంటిది పెట్టాలి? ఇట్లా జెన్యూన్ టార్గెటింగ్ మీద
అడ్రస్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసిన తర్వాత అప్పుడు టార్గెట్ మార్కెట్ మీద క్లారిటీ ఉన్న తర్వాత అక్కడ పెడితే బాగుంటుందా? లేదా నేను ఫుడ్ పెడతా అందరూ తినొచ్చు అని చెప్తే బాగుంటుందా? మీరు ఒక ప్రోడక్ట్కి స్పెషలైజ్డ్ పర్సన్గా, స్పెషలైజ్డ్ బ్రాండ్ లాగా మీరు బిల్డ్ చేస్తే మీకు రికగ్నిషను, కస్టమర్ మీ బ్రాండ్ని రీకాల్ వాల్యూ పెరుగుద్దా? లేదా అన్నీ చేస్తాము అందరికీ అమ్ముతాము అంటే రీకాల్ వాల్యూ పెరుగుద్దా? కాకినాడ అనగానే కాజా, గుంటూరు అనగానే కారం, గుంటూరు అనగానే గోంగూర, ఇట్లా ఎలా గుర్తొస్తాయో అలా మీ ప్రోడక్ట్, మీ సర్వీస్ గుర్తొచ్చేలాగా ఉండాలి. అంటే టార్గెట్ అందరికీ చేస్తే మీరు జస్ట్ గాల్లో బాణాలు వదిలినట్టు అవుద్ది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న జెన్యూన్ 1 ఆర్ 2 బాణాలు, స్ట్రాంగ్గా ఉన్న ఒక 3, 4 బాణాలు ఎగ్జాక్ట్గా ఎవరికి అవసరమో వాళ్ళకే వదలాలి. ఓకే. మార్కెటింగ్ అందరిలాగా చేస్తే అందరిలాగే మీరు గుర్తుండి లేకుండా వెళ్ళిపోతారు, అటెన్షన్ తీసుకోలేరు. ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేట్ చేసి ఎంగేజ్ చేసేలాగా మీ టార్గెటింగ్, మీ మీ యొక్క టార్గెట్ మార్కెట్ యొక్క వాళ్ళ యొక్క అవసరాలను గురించి మీరు తెలుసుకోలేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు. హ్యావ్ యాజ్ మెనీ సోర్స్ యాజ్ పాసిబుల్. టార్గెట్ చేసిన తర్వాత మార్కెటింగ్ లీడ్స్ రావడం కోసం ఎన్ని వీలైన లీడ్ జనరేషన్ మెకానిజమ్స్ ఉంటాయో వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. వేర్ ఆర్ యూ గెట్టింగ్ 80% ఆఫ్ యువర్ కరెంట్ రెవెన్యూ? ఎలాంటి వ్యక్తుల దగ్గర నుంచి వస్తుంది, ఎలాంటి కంపెనీస్ నుంచి వస్తుంది, ఎలాంటి ఛానల్స్ నుంచి వస్తుంది 80% ఆఫ్ ది కరెంట్ రెవెన్యూ? దాని మీద ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి. గత 1 ఇయర్గా ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతున్న మెథడ్ని తీసేసేయండి. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ అబౌట్ యువర్ టార్గెటింగ్. రాంగ్ పీపుల్కి టార్గెట్ చేశారు అంటే మీరు రైట్ పీపుల్కి సర్వీస్ చేసే టైంని వేస్ట్ చేసుకుంటారు. అందుకనే లీడ్స్ వస్తున్నాయి కానీ కన్వర్ట్ చేయటం కష్టమవుతుంది. లీడ్స్ వస్తున్నాయి, ఎంక్వైరీలు వస్తున్నాయి కానీ వివరాలు అడిగి వెళ్ళిపోతున్నారు అంటానికి కారణం ఏంటంటే మీ మార్కెటింగ్ సిస్టంలోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. పాయింట్ నెంబర్ 1. టార్గెటింగ్ చేస్తున్నారు కానీ ఆ టార్గెట్ చేసే వాళ్ళతోటి రైట్ టార్గెట్ చేయట్లేదు. వాళ్ళు జస్ట్ వివరాలు అడిగి వెళ్ళిపోయే లాంటి వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని అట్రాక్ట్ చేసే మీ మార్కెటింగ్ మెసేజ్లో ప్రాబ్లం ఉంది. దాన్ని ఫిక్స్ చేయాలి. సేల్స్ డిఫరెన్షియేటర్ ఫస్ట్ థింగ్. స్టార్లో ఎస్, తర్వాత టీలో టార్గెట్ రైట్ అయిపోయింది. అందరికీ కాదు, స్పెసిఫిక్ టార్గెటింగ్ ఉండాలి. నంబర్ 3, అథారిటీ అండ్ ట్రస్ట్. అంటే ట్రాన్సాక్షన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చేయాలి, డబ్బులు తీసుకోవాలి, నా పని అయిపోద్ది, బిజినెస్లో ఉంటే అంతే గేమ్ అని కేవలం ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాకుండా జెన్యూన్గా మీరు మీ ప్రోడక్ట్ని ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ మెదడులో ఉండే ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పగలిగేలాగా మీరు క్లారిటీ ఉండాలి మీ దగ్గర. ఆ ప్రోడక్ట్ అప్పుడు మీరు అథారిటీ లాగా ఉంటారు. తర్వాత వేగంగా ఎంక్వైరీలకు కానీ, క్వశ్చన్స్కి కానీ, వాట్సాప్లో కానీ ఏ రూపంలో అయినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంత వేగంగా రెస్పాండ్ అయితే అంత బాగా మీ దగ్గర కొనే ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ సర్వీస్ కోసం వెతుకుతున్నప్పుడు గూగుల్లో చూసి కానీ, యూట్యూబ్లో చూసి కానీ, లేదంటేనేమో డైరెక్టరీ చూసి కానీ, ఇన్స్ట్ ఆ, మన ఇండియా మార్ట్ ఇలాంటి, జస్ట్ డైల్ ఇలాంటి ద్వారా కానీ మీ కాంటాక్ట్ వెతికినప్పుడు దొరుకుతున్నారా? ఆ ప్రోడక్ట్ గురించి దొరికారు, బాగానే ఉంది. ఒకవేళ దొరికిన నంబర్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటానికి వీలుగా ఉందా? మీ నంబర్ కనిపిస్తుంది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఎవరైతే 5 మినిట్స్ లోపల జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో, రెస్పాన్సివ్నెస్ 5 మినిట్స్ లోపల ఉంటుందో వాళ్ళకి 80% సేల్స్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో 5 మినిట్స్లోనే కాదు, 1 మినిట్ 2 మినిట్స్ లోపలనే రెస్పాన్స్ ఇచ్చేలాగా మీ సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి. అట్లీస్ట్ మొత్తం వివరాలు 1 మినిట్లోనే ఇవ్వమని నేను చెప్పట్లా. రెస్పాండ్ అయ్యే సమయము ఎంత తక్కువ ఉంటే అంత బెటరు, అంత బాగా సేల్స్ అవుతాయి. ఓకే. బెటర్ రెస్పాన్స్ క్రియేట్ చేయండి. ఆటోమేటెడ్ వాట్సాప్లు పెట్టండి, ఆటోమేటెడ్ వీడియో వెళ్ళేలాగా పెట్టండి, వీడియో లింక్ వెళ్ళేలాగా పెట్టండి, దాంట్లో బేసిక్ విషయాలు తెలియండి. లేకపోతే కనీసము ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వితిన్ 15 మినిట్స్ అనే మెసేజ్ పెట్టండి. అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. వీలైతే ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. ఓకే. ఆ రెస్పాన్స్ టైం బెటర్గా ఉండటం, ఆ రెస్పాన్స్తో పాటు రిలేటబుల్గా వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోని విధంగా ఉండటం, రిసోర్స్ఫుల్గా వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేని నాలెడ్జ్ని మీరు ఇస్తున్నారు అన్న స్థాయిలో రిసోర్స్ఫుల్నెస్ ఉండటం, రియలిస్టిక్గా జెన్యూన్గా వీళ్ళు నా ప్రోడక్ట్ సర్వీస్ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం ఉన్నారు అనే విధంగా ఉండాలి. ఎందుకో చెప్పిన, జనాలు ఒక ప్రోడక్ట్ని కొనాలనుకుంటారు కానీ అమ్మబడాలని అనుకోలేవు.
మళ్ళీ ఒకసారి చెప్దాం. పీపుల్ వాంటెడ్ టు బై, బట్ దే డోంట్ వాంట్ టు బీ సోల్డ్. ప్రజలు వాళ్ళకి అవసరమైన సమస్యల్ని తీర్చుకోవటం కోసం ఒక ప్రొడక్ట్‌నో, సర్వీస్‌నో తీసుకోవాలనుకుంటారు గానీ, అమ్మబడాలి అనుకోరు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత జెన్యూన్ కేర్, జెన్యూన్‌గా ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయటం కోసం నేను చేస్తున్నాను అన్నట్టుగా మీరు సర్వీస్ పర్సన్‌గా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోండి. సెల్లింగ్ పర్సన్‌గా, ఒక కమిషన్ బేస్డ్ ఏజెంట్‌గా ఆ టైప్‌లో మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోమాకండి. ఒక బ్రాండ్ నుంచి వచ్చారు, ఎట్టి పరిస్థితిలో అమ్మాలనుకుంటున్నారు. అది వద్దు. సెల్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ పాసిబిలిటీ టు సెల్. వేరే వాళ్ళకి సర్వ్ చేసే అవకాశం ఉన్నప్పుడు అమ్మండి. అమ్మటానికి ఛాన్స్ లేనప్పుడు నేను అమ్మను అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. నేను ఇవ్వను అనే స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడదు, ఎందుకంటే పలానా కారణం అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే సెల్లింగ్ ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ ఎప్పుడు చేయకూడదు, ఈ రెండు క్లారిటీ మీకు ఉండాలి. ఈ విధంగా మిమ్మల్ని మీరు జెన్యూన్గా బిజినెస్ చేయగలిగితే మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మీరు అథారిటీ అండ్ ట్రస్ట్ ఎంచుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు మీ టార్గెట్ మార్కెట్ దృష్టిలో అథారిటీ తోటి, ట్రస్ట్ తోటి బిల్డ్ చేయగలుగుతారు. ట్రాన్సాక్షన్ కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు అనే క్లారిటీ మీరు మీ కస్టమర్స్ మైండ్‌లో పెట్టగలుగుతారు. అప్పుడు న్యాచురల్‌గా అవసరం ఉన్నవాళ్ళు మీ సపోర్ట్ కోసం కాల్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్నారు బిజినెస్ ఓనర్సు. వాళ్ళకి నా యొక్క మార్కెటింగ్, సేల్స్ సిస్టమ్ నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు నచ్చినాయి అనుకోండి, 8977844855 అనే నా నంబర్‌కి కాల్ చేసి వివరాలు అడగొచ్చు. ఇంకా నేను మీకేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. ఒకవేళ హెల్ప్ చేయలేను అన్న విషయం నాకు తెలిసిందనుకోండి మీతో మాట్లాడినప్పుడు, నేను చేయను. దీనికోసము నేను కన్సల్టేషన్ కాల్‌కి ₹3000 పే చేస్తాను. ₹3000 మీ దగ్గర చార్జ్ చేస్తాను. ₹3000 పే చేసే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేస్తారు. వివరాలు కావాలి, ఫ్రీగానే కావాలి అంటే యూట్యూబ్‌లో 200 వీడియోలు ఉన్నాయి. సో, సో జెన్యూన్‌లీ ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ హెల్ప్, యూ పే అండ్ టేక్ దిస్ సపోర్ట్. ఓకే. తర్వాత 1 సేల్స్ డిఫరెన్షియేటర్, 2 టార్గెటింగ్ రైట్, 3 అథారిటీ ట్రస్ట్. ఎప్పుడొస్తది? ఆన్సర్‌లు మైండ్‌లో, కస్టమర్ మైండ్‌లో ఉన్న ఆన్సర్‌లు చెప్పినప్పుడు, రెస్పాన్సిబుల్‌గా, రిలేటబుల్‌గా, రిసోర్స్‌ఫుల్‌గా, రియలిస్టిక్‌గా రెస్పాండ్ అయినప్పుడు, జెన్యూన్‌గా కేర్ తీసుకున్నప్పుడు, సర్వీస్ చేసినప్పుడు అది వస్తది. అథారిటీ అండ్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కంటే. 4 రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్. సేల్స్ డిఫరెన్షియేటర్, టార్గెట్ రైట్, అథారిటీ అండ్ ట్రస్ట్. ఫోర్త్‌ది రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్. చాలామంది సేల్స్ రాగానే ఆహాహా! చాలా హ్యాపీ డబ్బులొచ్చినాయి. ఒక్కో రోజు సేల్స్ కొన్నే వచ్చినాయి. పర్వాలేదు ఈరోజు. కొన్ని రోజులు నాన్ స్టాప్‌గా రాలేదు. అస్సలు బాలేదండి. మార్కెటే బాలేదండి. హలో రమేషు, నీ మార్కెట్ ఎట్టుంది? బాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా! మీకే కాదు మాకు గూడా బాలా. మా ఇండస్ట్రీ కూడా బాలేదు. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లా ఉంది? మీరు బాగానే ఉన్నారు కానీ బిజినెసా? బిజినెస్ మీకు అంతే ఉంది విజయవాడలో, వైజాగ్‌లో మాకు గూడా అంతే ఉంది. సో, ఇక్కడ పరిస్థితి ఏంది అంటే, మన సేల్స్ బాగున్నప్పుడు ఆనందపడిపోవటం, సేల్స్ డల్‌గా ఉన్నప్పుడు డల్ అయిపోవటం. ఈ సిట్యుయేషన్‌లోంచి బయటపడాలి. ఇంకో విషయం ఏందంటే, ఇన్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది టైమ్ 100 మంది దగ్గరికి వెళ్ళి మన ప్రొడక్ట్, సర్వీస్ చెప్తే కేవలం కొనేవాళ్ళు ఆన్ ది స్పాట్‌లో అప్పటికప్పుడు కొనగలిగే స్థితిలో ఉండేవాళ్ళు 3%, 2% ఉంటారు. ఇండస్ట్రీని బట్టి 5% వరకు వేరియేషన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్న ఒక 1000 మంది ఉన్నారనుకోండి. ఈ 1000 మందిలో మొబైల్ ఎంతమంది కొందాం అనుకుంటున్నారు నెక్స్ట్ 1 మంత్ లోపల అంటే మేబీ ఎక్కువ మంది ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ కొనే ప్రొడక్ట్స్ దగ్గర కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది. బట్ ఓవరాల్‌గా బయ్యర్స్ పిరమిడ్ కాన్సెప్ట్ ప్రకారం ఏమవుద్ది అంటే ఒక 3% మాత్రమే కొనటానికి రెడీగా ఉంటారు. ఒక 7% ఎలా ఉంటారు అంటే ఓపెన్ టు బై. బట్ ఆ విషయాన్ని వాళ్ళు చెప్పరు. మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేసే, ఎంగేజ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు కన్వర్జేషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ఒక 30% ఇప్పుడేమి ఆలోచించట్లేదు. కొనాలని ఆలోచించట్లేదు. వాళ్ళు కొనాలని ఆలోచించట్లేదు గానీ, ఆలోచింపజేసేలాంటి విధానాన్ని మీరు బిల్డ్ చేయాలి మీ సేల్స్ ప్రాసెస్‌లో. వాళ్ళ బయ్యింగ్ ప్రాసెస్‌లో కొనాలని ఆలోచించట్లేదు. ఇంకో 30% డు నాట్ థింక్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందన్న విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అన్న విషయం వాళ్ళకి తెలీదు అంటే మనం బిల్డ్ చేయాలి ఇంట్రెస్ట్‌ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. టైమ్‌లో సింగిల్ షాట్ డిస్కషన్‌లో లేకపోతే 2, 3 కన్వర్జేషన్స్‌లో 2, 3 సార్లు కమ్యూనికేషన్స్, మెసేజెస్‌లో అది వీలవ్వదు. ఆ తర్వాత ఒక 30% దే నో దే డోంట్ వాంట్ టు బై.
దే నెవర్ బై. అంటే ఒక 30% అసలు చచ్చినా కొనరు. అంటే అర్థమైంది, మిగతా 70% ఉంది. ఈ 70%లో ముగ్గురు కొంటున్నారు, ఇంకా ఒక 67% ఉంది. ఈ 67% మందితో మీరేం చేస్తున్నారు వచ్చిన లీడ్స్లో అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత వచ్చిన లీడ్స్లో 67%ని ఫాలో అప్ చేయటమే కాకుండా ఒక్కొక్క స్టెప్లో లీడ్ జనరేషన్ ఉంది, లీడ్ క్వాలిఫికేషన్ ఉంది. వచ్చిన లీడ్స్లో జెన్యున్ వాళ్ళతోటే మనం మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఏం అవసరాలు కావాలో డిస్కవరీ క్వశ్చన్స్ ద్వారా తెలుసుకుంటాము. ఆ తర్వాత అవసరానికి కరెక్ట్గా అవసరాలు ఏంటి అర్థం చేసుకున్న తర్వాతనే మన ప్రోడక్ట్ గురించి ప్రజెంట్ చేస్తాము. ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన రెలవెంట్ ప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా వచ్చిన డౌట్స్ని, అబ్జెక్షన్ని హ్యాండిల్స్ చేస్తాము. ఆ అబ్జెక్షన్ హ్యాండిల్ చేసిన తర్వాత వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా వాళ్ళే మన ప్రోడక్ట్ని చూస్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తాము. ఇది సేల్స్ క్లోజింగ్ ప్రాసెస్. అంతేగాని సేల్స్ ట్రైనింగ్ అనగానే టక్మని ఎలా మాట్లాడితే అలా కొనేసే టెక్నిక్ అనుకుంటారు. సేల్స్ ఈజ్ నాట్ ఓన్లీ కన్వర్జేషనల్ టాక్టిక్. సేల్స్ ఈజ్ అబౌట్ యువర్ ఇంటెన్షన్, యువర్ స్ట్రాటజీ, యువర్ ప్లానింగ్, యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఇన్ ఏ వాల్యూ ఎక్స్చేంజ్ ఫెసిలిటేషన్. అది తెలియాలి. ఇది చాలామందికి తెలియదు. టక్మని వర్డ్ టు వర్డ్, వర్డ్ ట్రాక్ కొన్ని చెప్తే, అందుకే సేల్స్ స్క్రిప్ట్స్ అని ఉంటాయి. ఆ స్క్రిప్ట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. అలా ఏం కాదు. స్క్రిప్ట్ విల్ గివ్ యూ ఓవరాల్ ప్రాసెస్. బట్ ఇలా ప్రతి స్టెప్లోనూ లీడ్ జనరేషను, లీడ్ క్వాలిఫికేషను, ప్రాస్పెక్టింగ్, డిస్కవరీ, ప్రజెంటేషను, అబ్జెక్షన్ హ్యాండిలింగ్, సేల్స్ క్లోజింగు, పోస్ట్ సేల్స్ ప్రాసెస్, ఇట్లా ప్రతి స్టెప్పులో ఒక్కొక్క పాయింట్ని ఇంప్రూవ్, మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా కాదు సార్, మాది షాప్ ఉంటుంది, ఏం కావాలో చెప్పండి అంటాము. ఏం కావాలో చెప్తారు, మేము చెప్తాము. ఏం కావాలి, షాపులోకి వచ్చేవాళ్ళు ఫుట్ఫాల్స్ పెంచడానికి మీరేం చేయాలి? ఫుట్ఫాల్స్ బాగానే ఉన్నాయి, వచ్చిన వాళ్ళు అడిగి వెళ్ళిపోతున్నారు. అడిగినప్పుడు ఏం ప్రశ్నలు అడగాలి, అడిగేటప్పుడు ఇంకా డీప్గా ఏమేమి తెలుసుకోవాలి, తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఏం రీజన్స్ కోసం మన దగ్గర లేదో ఆ స్టాక్ మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. మన కాంపిటెన్సీ ఏంతో అలాంటి వాళ్ళే వచ్చేలాగా మన మార్కెటింగ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇట్లా మీరు ఏదైనా చెప్పండి, రిపీటబుల్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి మీ సేల్స్ ప్రాసెస్లో, వాటిని రిపీటబుల్గా నాలెడ్జ్ వచ్చేలాగా చేయగలగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. తర్వాత, ఇఫ్ యువర్ కరెంట్ సేల్స్ ప్రాసెస్ ఈజ్ నాట్ మేకింగ్ ప్రాఫిట్స్, మీకున్న సేల్స్ ప్రాఫిట్ లాభాలను తీసుకురాకపోతే, కన్సిస్టెంట్గా లాభాలను తీసుకురాకపోతే, నెక్స్ట్ ఒక 3 months లేదా 6 monthsలో ఏమేమి ఎలిమెంట్స్ మీద నేను ఫోకస్ చేయాలి, కాబట్టి నేను ఒక ఇన్ని కోట్ల లాభము, ఇన్ని లక్షల లాభము ఈ టైం కల్లా రావాలంటే ఏం చేయాలి అని ఒక టైం లైన్ పెట్టుకొని మీరు ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది మీరు ఆలోచించాలి. లేకపోతే మీరు ఒక ట్రాప్లో పడిపోతారు. అది చాలా డేంజర్ ట్రాప్. ఆ ట్రాప్ ఏంటిది అంటే, మీరు మీ బిజినెస్లో వెల్త్ క్రియేట్ చేయటం కోసం బిజినెస్లోకి వచ్చారు, కానీ మనీ ఏదైతే ఉందో ఆ మనీని రొటేట్ చేసే ట్రాప్లో పడిపోతారు. వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే మీ బిజినెస్లో మీ ఖర్చులన్నీ పోను కొంత డబ్బుని మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అది మీ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కోసం మాత్రమే కాదు, మీ టీంని బిల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే కాదు, మీ ప్రాఫిట్ని బిల్డ్ చేసే ఇన్వెస్ట్మెంట్లు అయి ఉండాలి. అలా మీ బిజినెస్లో మీరు లేరు అంటే, నాకు తెలిసి 80% ఆఫ్ ది బిజినెస్లు అలాంటి స్థితిలో లేవు. ఇది ఒక హార్డ్ ట్రూత్. ఇది లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? బిజినెస్ బిల్డ్ చేయాలి, మనీ వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పి బిజినెస్లోకి వచ్చి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ సఫరింగ్ మీకు లేకుండా ఉండాలి అంటే, మీరు రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్లో వచ్చిన ఒక రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్, ప్రాఫిట్స్ వచ్చేలాగా బిల్డ్ చేయటం ఒకటి, ఆ తర్వాత ఫైనాన్షియల్ సక్సెస్ని మేనేజ్ చేయటం ఒకటి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ బిజినెస్లో రియల్గా సక్సెస్ అవ్వాలి అంటే, మీ ప్రోడక్ట్, మీ సర్వీసు జెన్యూన్ అని మీరు నమ్మితే,
మీరు ఇప్పటివరకు ఉన్న సమస్యల్లో ఆ 88% ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళలోనో, 10% మార్కెటింగ్ మెసేజ్ సరిగ్గా లేదనే వాళ్ళలోనో లేకుండా, రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్ని బిల్డ్ చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళలో మీరు లేకుండా ఉండాలి అంటే ఈ నాలుగింటి మీద ఫోకస్ చేయండి. నెంబర్ వన్, సేల్స్ డిఫరెన్షియేటర్. మనకి వేరే వాళ్ళకి మధ్య తేడా ఏంటి మన ఇండస్ట్రీలో. నెంబర్ టూ, టార్గెటింగ్ రైట్. మన ప్రోడక్ట్ ఎగ్జాక్ట్గా ఎవరికి అవసరం వాళ్ళకే అమ్మేలాగా మీ టార్గెటింగు, మీ యొక్క మార్కెటింగు, మీ యొక్క మెసేజింగు జరగాలి. నెంబర్ త్రీ, అథారిటీ అండ్ ట్రస్ట్. మీరు కేవలం ఉన్నారు అని కాకుండా స్పెషలైజ్డ్గా ఉండగలగాలి. ఓకే. మోటివేషన్ క్లాసులు చెప్పడానికి, సేల్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంది. సో వాట్ ఐ డూ ఈజ్ సేల్స్ ట్రైనింగ్, స్పెసిఫిక్ సేల్స్ ట్రైనింగ్. వాట్ ఐ డూ ఈజ్ మార్కెటింగ్ అండ్ లీడ్ జనరేషన్ స్ట్రాటజీ. వాట్ ఐ డూ ఈజ్ కంప్లీట్ బిజినెస్ గ్రోత్ సపోర్ట్. సో దానికి ఒక జనరిక్ మోటివేషన్ క్లాస్కి డిఫరెన్స్. సో ఆ డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో మన రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. ఓకే. సో అలాగే మీ ప్రోడక్ట్లో, మీ సర్వీస్లో ఆ డిఫరెన్షియేటర్ ఏంటి? సేల్స్ డిఫరెన్షియేటర్, అథారిటీ అండ్ ట్రస్ట్, టార్గెటింగ్ రైట్, అథారిటీ అండ్ ట్రస్ట్. లాస్ట్లో స్టార్లో ఆర్ అంటే రిపీటబుల్ సేల్స్ ప్రాసెస్. ఒకసారి సేల్స్లో ఆనందపడటం, తర్వాత సేల్స్ కాలేదని బాధపడటం, ఇట్లా కాకుండా రిపీటెడ్గా ప్రాఫిట్స్ రావాలి అంటే ఎగ్జాక్ట్గా ప్రతి స్టెప్పులో ఎక్కడ ఏం మార్పులు జరగాలి, ఇవన్నీ చేయగలిగారనుకోండి, మీరు మీ బిజినెస్లో సేల్స్ సూపర్ స్టార్ అవుతారు. సో మీకు ప్రాఫిట్స్ వస్తాయి, పుష్ చేయాల్సిన అవసరం లేదు, బలవంత పెట్టాల్సిన అవసరం లేదు, ఆనందంలోంచి పనిచేయచ్చు, ఫ్రీడమ్ వస్తుంది. రాత్రి పగలు ఆలోచించి ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం పూట ఫోన్ చేస్తే కూడా ఫోన్ పెట్టే అని చెప్పి కోప్పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 4 అంశాలని మీ బిజినెస్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మా సపోర్ట్ ఏమైనా కావాలనుకుంటే 8977844855 అనే నంబర్కి కాల్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.